ఒక చిన్న ఫోన్ కాల్ మొమ్మాయిని దడపుట్టించింది. అప్పుడు వాళ్ళకి తెలియదు అదొక థ్రిల్లర్ డేగా మారబోతుందని. రోహిత్ ఆర్య అనే ఒక యూట్యూబర్ 20 మంది స్టూడెంట్స్ని హాస్టేజెస్గా పెట్టుకొని సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ అండ్ అలాగే న్యూస్ ఛానల్స్కి ఒక వీడియో రిలీజ్ చేశాడు. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ సెప్టెంబర్ 30న ముంబై పోలీసులు ఆ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. లాస్ట్ 4-5 days నుంచి పోవై అనే సిటీలో ఉన్న రా అనే చిన్న స్టూడియోలో ఆడిషన్స్ జరుగుతుంది. ఆ ఆడిషన్స్ ని కండక్ట్ చేసింది రోహిత్ ఆర్య అనే ఒక యూట్యూబ్. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఆ స్టూడియో బయట వెయిట్ చేస్తున్నారు. ఎంత టైం అయినా సరే ఆ స్టూడియో నుంచి పిల్లలు బయటికి రావడంతో పేరెంట్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు రోహిత్ ఆర్య రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది, అసలు పిల్లల్ని హాస్టేజెస్ కి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है। मेरे कुछ ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है। और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है। ఇప్పుడు మీరు ఒక వీడియో చూశారు కదా, అందులో రోహిత్ ఆర్య ఏమన్నాడంటే, నేను చనిపోవడానికి బదులు ఒక ప్లాన్ చేశాను. 20 మంది స్టూడెంట్స్ ని హాస్టేజెస్ గా తీసుకున్నాను. వీళ్ళందరినీ కెమికల్స్ పెట్టి పేల్ చేస్తాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. నావి చాలా సింపుల్ క్వశ్చన్స్, అవి కూడా మోరల్ అండ్ ఎథికల్ ఉన్న క్వశ్చన్స్. నేను టెర్రరిస్ట్ ని కాదు, అలాగని నాకు మనీ అవసరం లేదు. నేను అడిగే కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కి నాకు కొంతమంది దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి. ఈ సైడ్ నుంచి స్లైట్ గా ఏ చిన్న పొరపాటు జరిగినా సరే నేను ట్రిగ్గర్ అవుతాను. అప్పుడు ఈ పిల్లలందరికీ ప్రమాదం అని రోహిత్ ఆర్య ఆ వీడియోలో చెప్పాడు. కానీ రోహిత్ ఆర్య టార్గెట్ ఆ పిల్లలు కాదు, మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన కేసర్కర్ గారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రోహిత్ తో కాన్వర్సేషన్ బిల్ చేద్దామని అతనితో మాట్లాడారు. కానీ రోహిత్ ఎవరి మాటలు వినడం లేదు. రోహిత్ ఆ రూమ్ లో నుంచి చేతులు ఊపుతూ పోలీసులకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. కానీ చివరిగా అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఏంటంటే, రోహిత్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన కేసర్కర్ గారిని కలవాలి. వెంటనే పోలీసులు ఏమన్నారంటే, అతను ఒక హై ప్రొఫెషన్ ఉన్న వ్యక్తి అండ్ ఇప్పుడు కలవాలన్నా కుదరదు అని చెప్పారు. కానీ రోహిత్ ఎవరి మాట వినడం లేదు. ఈ కాన్వర్సేషన్ లో పోలీసులకు అర్థమైంది ఏంటంటే, అతని మైండ్ స్టేబుల్ గా లేదని. ఈలోపు షూటర్స్ ఆ బిల్డింగ్ పైకి చుట్టుపక్కల అన్నిటి చోట్ల ఎంటర్ అయిపోయారు. దానికంటే ముందు పోలీసులు ఆ గోడలకు ఉండే గ్రిల్స్ ని కట్ చేసి లోపలికి ఎంటర్ అవుదాం ట్రై చేశారు. కానీ గ్రిల్స్ ని కట్ చేసే టైంలో సౌండ్ వస్తుందేమో, ఒక సౌండ్ వస్తే పిల్లలకి ఏమైనా డేంజర్గా ఉంటుందని ఆగిపోయారు. ఈ సినారియో మొత్తం 2 to 3 hours జరిగింది. ఈ గ్యాప్ లో షూటర్స్ రోహిత్ ని చెస్ట్ మీద షూట్ చేశారు. కానీ అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అయింది. రోహిత్ వీళ్ళందరినీ హాస్టేజెస్ కి ఎందుకు తీసుకున్నాడు, అసలు మహారాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ కేసర్కర్ గారిని కలవాల్సిన అవసరం ఏంటి? ఫ్రెండ్స్, నా వీడియో ఎక్కడి వరకు చూసారంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ గా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి డే టు డే అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరిచ్చే ఈ సపోర్ట్తో త్వరలో నేను 10K సబ్స్క్రైబర్ చేసుకుంటానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.